హలో బడీస్! నేను మీ హనీషా. హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. సో, మొన్నే నేనొక వీడియో చేశాను. పూజ కాస్త లేట్ అయింది, పాలు కాస్త పన్నీర్ అయింది అని. ఆ వీడియోలో పన్నీర్ చేసిన తర్వాత మిగిలిపోయిన వాటర్‌తో ఏం చేస్తారు అని సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా! ఆ మిగిలిపోయిన వాటర్‌తో వే ప్రోటీన్ తయారు చేస్తారు. పన్నీర్ అండ్ చీజ్ తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన వాటర్‌తో వే ప్రోటీన్ తయారు చేస్తారు. సో, మనం బయట చూస్తూనే ఉన్నాము. పాలు కల్తీ ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఈవెన్ పన్నీర్ కూడా చాలా ఎక్కువ కల్తీ జరిగిందని మొన్నే చూసాము. పాలు కల్తీ, పన్నీర్ కల్తీ ఆ రెండిట్లో నుంచి వచ్చిన మిగిలిపోయిన వాటర్ పన్నీర్ అండ్ చీజ్ తయారు చేసిన తర్వాత, దాంతో తయారు చేసిన వే ప్రోటీన్‌లో కూడా కల్తీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం వే ప్రోటీన్ తీసుకునేదే మనం హెల్త్ బాగుండాలి అని చెప్పి. సో, వే ప్రోటీన్ తీసుకునే ముందు మంచిగా సెలెక్ట్ చేసుకొని, కల్తీ లేకుండా ఉండేది, మంచి బ్రాండెడ్ వే ప్రోటీన్ తీసుకొని యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ, మీ హెల్త్ మీరు చూసుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి మరింత కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ హనీషా.